మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాసరా జ్ఞాన సరస్వతి ఉపాలయంలో జరిగిన చోరీ ఘటన ఆలయ వర్గాల్లో అయితే తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై స్పందించిన ఆలయ అధికారులు భద్రతలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఆలయ భద్రతా విభాగంలో తీవ్ర నిర్లక్ష్యం వహించినందుకు గాను 5 హోంగార్డులను కూడా విధుల్లోంచి తొలగిస్తూ ఆలయ ఈవో అంజనీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. చోరీ ఘటన నేపథ్యంలో బాసరా అమ్మవారి ఆలయ పరిసరాల్లో భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఆలయ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఆలయం చుట్టూ కూడా గతంలో పాడైపోయిన సోలార్ ఫెన్సింగ్ ను వెంటనే పునర్నిర్మించాలని కూడా అధికారులు నిర్ణయించారు. ఆలయ ప్రాంగణంలో పనిచేయకుండా ఉన్న సీసీ కెమెరాలకు అత్యవసరంగా మరమ్మతులు చేయిస్తున్నారు. అలాగే కీలక ప్రాంతాల్లో కూడా మరికొన్ని కొత్త కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాల వద్ద రక్షణను మరింత పెంచారు. మరోవైపు ఈ ఘటనపై స్థానికులు భక్తుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఆలయ అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్లే ఈ చోరీ జరిగిందని కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెద్ద ఎత్తున కానుకలు ఆదాయం వచ్చే ఆలయంలో కనీస భద్రతను కూడా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఏదైనా ఘటన జరిగితే తప్ప అధికారులు నిద్ర లేవరా అని భక్తులు స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇప్పటికైనా కేవలం కంటి తుడుపు చర్యలతో సరిపెట్టకుండా బాసరా క్షేత్రానికి వచ్చే భక్తులకు అమ్మవారి సొమ్ముకు శాశ్వత భద్రత కల్పించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జగన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. జగన్. మనస నిర్మల్ జిల్లా బాసరలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ఇటీవల జరిగిన వరుస చోరీ ఘటనలు అయితే తీవ్ర కలకలం రేపిన విషయం మనకు తెలిసిందే. అయితే ముఖ్యంగా ఇటీవల జరిగిన మహంకాళి అమ్మవారి ఉపాలయంలో జరిగిన చోరీ ఘటన తర్వాత ఆలయ అధికారులతో పాటు పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఈ ఘటనపై సివిఆర్ న్యూస్ కూడా వరుస కథనాల నేపథ్యంలో ఆలయ భద్రతపై అయితే చర్యలు ప్రారంభించారు. అయితే విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో చోరీ జరిగిన రోజు రాత్రి డ్యూటీలో ఎవరైతే 5 హోంగార్డులు ఉన్నారో వారిపై వేటు వేశారు. అలాగే మరో 2 గైర్హాజరైన 2 హోంగార్డులకు పై కూడా అంటే విచారణ అయితే కొనసాగుతుంది. అలాగే ఆలయంలో స్థానిక బాసరా యువకులకు భద్రతా బాధ్యతలు అప్పగించాలని అయితే విలేజ్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు కూడా నిన్న ఈవో అంజనీదేవికి వినతి పత్రం కూడా సమర్పించారు. ఇదిలా ఉండగా ఆలయ ప్రాంగణంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులు అయితే నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఏదైతే దెబ్బతిన్న సోలార్ అంటే ఏదైతే ఆలయం చుట్టూ ఉన్న సోలార్ ఫెన్సింగ్ ను పునర్నిర్మించడంతో పాటు పనిచేయని సీసీ కెమెరాలకు మరమ్మతులు చేపట్టడం, అలాగే మరిన్ని సీసీ కెమెరాలను కూడా పెట్టడానికి అయితే పనులైతే ప్రారంభించారు. అయితే దొంగలను వెంటనే గుర్తించి అరెస్టు చేయాలని పోలీసు అధికారులకైతే గ్రామస్తులు ఇటు భక్తులు కూడా కోరుతున్న నేపథ్యం అయితే ఉంది. వరుసగా 2 చోరీ ఘటనలు చోటు చేసుకోవడంతో ఆలయ భద్రతపై అయితే భక్తుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. పోలీసులు ఇప్పటికే అంటే ప్రత్యేక దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. ఈ ఘటనకు అంటే అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఏదైనా ప్రమేయం ఉందా లేదా పాత నేరస్తుల ప్రమేయం ఉందా అనే దానిపై అయితే విచారణ అయితే పోలీసులు చేస్తున్నారు. మొత్తానికి ఇప్పటికైనా అంటే గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని అయితే ఇటు భక్తులు గ్రామస్తులు. జగన్, ముఖ్యంగా అంటే ఆలయ భద్రతలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై అసలు అక్కడ గ్రామస్తులు స్థానికులు ఏమంటున్నారు?